గాజువాక పరిధిలో నాలా పేరుతో రెవెన్యూ దందా జోరుగా సాగుతోంది. ఇక్కడి తహసీల్దార్ శ్రీవల్లి, ఆర్డీఓ శ్రీలేఖ ఏకమై జిల్లా కలెక్టర్ కళ్లుగప్పి వ్యవహారాలు నడుపుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. గాజువాక పరిధిలో 42 ఖాతాల నుంచి సుమారు 60 కోట్ల రూపాయలు నాలా ఫీజు చెల్లించాల్సి ఉంది. వ్యవసాయ భూమిని రెసిడెన్షియల్, కమర్షియల్, పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలంటే నాలా ఫీజు భూమి ప్రభుత్వ విలువలో 2% చెల్లించి కన్వర్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఆ భూమిలో కట్టడాలు ప్రారంభిస్తే 100% వరకు పెనాల్టీ వేయొచ్చు. అయితే గాజువాక పరిధిలో నాలా కట్టకుండా భవనాలు కట్టిన 42 మందికి గతంలో నోటీసులు వెళ్లాయి. ఆ నోటీసులు ఇప్పుడు రెవెన్యూ అధికారుల పంట పండిస్తున్నాయి. గాజువాక పరిధిలో నాలా వసూళ్ల బాకీ 60 కోట్ల రూపాయలుంది. అయినా ఆ వసూళ్లకు రెవెన్యూ అధికారులు సిద్ధంగా లేరు. వీరితో బేరసారాలు నడుపుతూ ప్రభుత్వానికి రూపాయి రాకుండా చేస్తున్నారు. జగ్గరాజుపేట, చినగంట్యాడ, అగనంపూడి, తలారివానిపాలెం, కూర్మానపాలెం, తుంగ్లాం ప్రాంతాల్లో భారీ కట్టడాలు జరిగాయి. అయినా ఈ నాలా సొమ్ము వసూలు చేయడానికి ఆర్డీఓ వెనకడుగు వేస్తున్నారు. దీని వెనుక జరుగుతున్న వ్యవహారాల వల్లనే ప్రభుత్వానికి రావాల్సిన నాలా ఫీజు రాకుండా పోతోంది. ఇటీవల నాలా ఫీజు కట్టకుండా ఏకంగా ఒక సినిమా థియేటర్ ప్రారంభమైపోయింది. మరి జాయింట్ కలెక్టర్ ఈ థియేటర్కు పర్మిషన్ ఎలా ఇచ్చారో తేలాల్సి ఉంది. దీనికి కోర్టులో ఉంది అని ఒక కథ వినిపిస్తున్నారు. అసలు కోర్టు ఏం తీర్పిచ్చింది? దీనిపై ప్రభుత్వం అప్పీలు చేసిందా? నాలా కట్టడానికి నిర్ణీత సమయం ఇచ్చారా లేదా? ఇస్తే ఆ సమయం ఎంత? వీటికి సమాధానాలుండవు. ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడానికి రెవెన్యూ అధికారులే ముఖ్య పాత్ర వహిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే రెవెన్యూలో ఇంటి దొంగలు బయటపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.